ద వే డైరెక్టర్ యూజ్ మ్యూజిక్. ప్రపోజ్ చేసేటప్పుడు ఒక అమ్మాయికి చాలా రకాలు ఉంటాయి, బట్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ కాకపోయినా దట్ బాయ్ నీ ప్రపోజల్స్ ఫర్ హీరోయిన్ సిస్టర్ ఆ వైలన్ తీసుకొని వచ్చి హౌ కెన్ యూ డిజైన్ దోస్ హౌ కెన్ యూ కాంట్ డిజైన్ లేదా అసలు రావు ఆ థింకింగ్. అది పక్కింటికి వెళ్ళిపోయి వాళ్ళ ఫాదర్ ముందు పెట్టుకొని ఈ స్టార్ట్స్ ప్లేయింగ్ ద మ్యూజిక్. ఆస్తి ఒకటే అలా దోస్ ఆర్ ఆల్ వెరీ క్లాసిక్ సీన్స్. ఐ మీన్ కానీ అనుకుంటాం అది మామూలు వాళ్ళకి అర్థం కాదు అనుకుంటాం, కానీ అందరికీ అర్థం అవుతుంది. ఆ అమ్మాయి తన యాక్సెప్టెన్స్ చెప్పడం కూడా, నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పానంటే అక్కని, నాకున్న ఆస్తి కూడా సంగీతం ఒకటే కదా అంట. ఐ ఆల్సో లైక్ హిమ్ అని చెప్పడం. సావిత్రి ఓసారి ఇలా రండి. రండి. సార్ ఏమిటయ్యా ఇది, ఇంత పెద్ద నమస్కారం చేస్తున్నావు? చెప్తానండి. నేను సావిత్రి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నాకున్న ఆస్తి అర్హత ఇదొక్కటే. చేసుకోవడం అక్కయ్యకి ఇష్టం లేదు కనుక్కో అమ్మా. నాన్న చెప్పింది విన్నావుగా, అతను ఉన్న ఆస్తల్లా సంగీతం ఒకటే. మరి నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేయి. నాకున్న ఆభరణం కూడా ఒక్క సంగీతమే. తగారెకలొచ్చెనా గుటిలోని గువ్వ పిల్లకి, మెత్తగా రేకువిచ్చెనా మెత్తగా రేకువిచ్చెనా, కొమ్మ చాటునున్న కన్నె మల్లెకి కొమ్మ చాటునున్న కన్నె మల్లెకి.